మిఠాయి తినే పిశాచాలు. కొమరయ్య తల్లి వంటలు చేసి బతుకుతూ తండ్రిలేని కొడుకును పెంచింది. తల్లికి సహాయంగా ఉంటూ కొమరయ్య వంటలో మంచి నేర్పరి అయ్యాడు. తల్లి పోగానే కొమరయ్య ఉన్న డబ్బు తీసుకుని మరో ఊరు వెళ్లి అక్కడ మిఠాయి అంగడి తెరిచాడు. మొదటిరోజు బేరం బాగానే సాగింది. కాని సాయంత్రం అవుతుండగానే ఇంకో మిఠాయి అంగడివాడు తన కొట్టు మూసేసి కొమరయ్య దగ్గరకు వచ్చి, ఇంకా కొట్టు ముయ్యలేదేం అని అడిగాడు. అప్పుడే మూయడం దేనికి అని కొమరయ్య ఆశ్చర్యంగా అడిగాడు. అన్నట్టు నువ్వు కొత్తవాడివి కదూ, మా అనుభవం నీకు కూడా కలగని అంటూ ఆ మనిషి వెళ్ళిపోయాడు. కొమరయ్యకు ఆ విషయం ఏమీ అర్థం కాలేదు. ఇంతలో ఇంకో మిఠాయి అంగడివాడు అటుగా వెళుతూ, ఇంకా కొట్టు ముయ్యలేదా అని ఆశ్చర్యంగా అడిగాడు. నేను కొత్తవాణ్ణి, మీరంతా కంగారుగా కొట్లు ఎందుకు మూస్తున్నారో నాకు బోధపడలేదు. దయచేసి చెప్పండి అన్నాడు కొమరయ్య. ఆ మనిషి కొమరయ్యకు ఇలా చెప్పాడు. చీకటి పడగానే ఊళ్ళోకి 2 పిశాచాలు వస్తాయి. అవి ఏ రూపంలో వచ్చినా రావచ్చు. వాటికి మిఠాయి అంటే చాలా ఇష్టం. మిఠాయి కనిపిస్తే చాలు అవి పళ్ళాలతో సహా ఎత్తుకుపోతాయి. అయితే అవి మూసి ఉన్న కొట్లజోలికి రావు. ఈ విషయాలు చెప్పిన మనిషి కొమరయ్యకు కొట్టు త్వరగా కట్టేయమని సలహా ఇచ్చి తన దారిన తాను వెళ్ళిపోయాడు. కొమరయ్యకు దెయ్యాలంటే భయం లేదు. తన గ్రామంలో అతను కొరివి దెయ్యాలను చూశాడు. అవి ఎప్పుడూ ఎవరి జోలికి రాలేదు. అంతకన్నా దారుణంగా తడిగుడ్డలతో గొంతులు కోసే మనుషులు ఎందరో ఉన్నారు. అందుచేత అతను కొట్టుమూయక మొండిగా కూర్చున్నాడు. కాసేపటికి 2 ఆడవాళ్లు అట్టహాసంగా కొట్టులో ప్రవేశించారు. వాళ్లు తల్లి కూతుళ్లలాగా ఉన్నారు. రేపు రాత్రి మా అమ్మాయి పెళ్లికి 15 గంపల మిఠాయి సిద్ధం చేయగలవా అన్నది తల్లి కొమరయ్యతో. ఆడమనిషి మాటలో విడ్డూరంగా ఉన్నట్టు తోచి కొమరయ్య ఆ ఆడవాళ్ల కాళ్ళకేసి చూశాడు. పాదాలు వెనక్కు తిరిగి ఉన్నాయి. అవి మిఠాయి తినే పిశాచాలని అతనికి తెలిసిపోయింది. వాడు నిండుగా నవ్వి, మీరు ఏ మిఠాయి కోరితే అది చిటికెలో చేసి ఇయ్యగలను. కాని మీకు ఏ మిఠాయి కావాలి అని అడిగాడు. పిశాచాలు 2 ఉన్న మిఠాయిలన్నిటినీ కొంచెం కొంచెం రుచి చూసి, కొబ్బరి మిఠాయి బాగున్నది, 15 గంపలు కొబ్బరి మిఠాయి తయారు చెయ్యి, మంచి బెల్లము లేత కొబ్బరి ఉపయోగించు అన్నాయి. ముందు కొంత డబ్బిస్తే బెల్లము కొబ్బరికాయలు కొంటాను అన్నాడు కొమరయ్య. తల్లి పిశాచం డబ్బుల సంచి 2 నుంచి తీసి కొమరయ్య చేతిలో పెట్టి, ఇందులో 500 రూపాయలున్నాయి, మిగిలినది రేపు మిఠాయి ఇచ్చాక ఇస్తాను అని అడావిడిగా కూతురుతో సహా దుకాణంలోంచి బయటకు నడిచింది. పిల్ల పిశాచం పెద్దదానితో, వాడికి డబ్బు ఇచ్చావు దేనికి, కొని తింటే మిఠాయి నాకు చేదుగా ఉంటుంది అన్నది. తల్లి పిశాచి విరగబడి నవ్వి, వెర్రి మొహమా, కొత్తవాడి దగ్గర ఎక్కువగా మిఠాయి రాబట్టటానికే ఈ ఎత్తు వేశాను. మనం ఇచ్చిన డబ్బుతో వాడు రేపు 15 గంపల మిఠాయి తయారు చేస్తాడు. మనం రేపు వచ్చి దూరం నుంచే నాలుకలు చాచి మిఠాయి అంతా తినేద్దాం. అది చూసివాడు టారుకుని ప్రాణాలు అరచేత పట్టుకుని పారిపోతాడు. తర్వాత మనం అంగడిలో ఉన్న మిఠాయిలన్నిటితో పాటు గల్లాపెట్టెలో డబ్బంతా తీసుకుని చక్కా పోదాం అన్నది. ఆ మాటలకు పిల్లపిశాచం మొహం చాటంత అయింది. మర్నాడు కొమరయ్య 15 గంపలు కొనితెచ్చి పెరట్లో పెట్టాడు. సాయంత్రం కాగానే అతను గాడిపొయ్యి అంటించి పిశాచాల కోసం ఎదురు చూడసాగాడు. చీకటిపడి పిశాచాలు వచ్చాయి. రండి రండి, పెళ్లికూతురికి నా శుభాకాంక్షలు అంటూ కొమరయ్య వాటికి ఎదురుగా వెళ్ళాడు. అవతల పెళ్లివారు వచ్చి కూర్చున్నారు. మిఠాయి సిద్ధంగా ఉన్నదా అని పిశాచాలు అడిగాయి. మీరు ఒకసారి ఇలా రండి అంటూ కొమరయ్య పిశాచాలను పెరట్లోకి తీసుకుని వెళ్ళాడు. అక్కడ ఉన్న 15 గంపలు చూసి పిశాచాలు ఆనందంతో కేకలు పెట్టాయి. కానీ తీరా చూస్తే అవి ఖాళీగా ఉన్నాయి. మోసం, దగ, కంపల్లో మిఠాయి ఏది అంటూ పిశాచాలు కోపంగా కళ్ళెరచేసి కొమరయ్య మీద ఎగిరిపడ్డాయి. నేను చెప్పేది కాస్త వినండి. ఈ ఊరి మిఠాయి వర్తకులను 2 పిశాచాలు పీడిస్తున్నాయట. అవి మోసం చేసి భయపెట్టి గంపల కొద్దీ మిఠాయి కాజేస్తాయట. నా మిత్రుడు గట్టి భూతవైద్యుడు ఒకడు ఉన్నాడు. వాడు ఈ రాత్రి పిశాచాలను మారణహోమం చేస్తాడట. నన్ను గాడిపొయ్యి అంటించి ఉంచమన్నాడు. మారణహోమానికి వేపకట్టలే కావాలట. వాడు వాటికోసం వెళ్ళాడు. వాడు పిశాచాలను మారణహోమం చేయగానే చిటికెలో మీ మిఠాయి తయారు చేస్తాను అన్నాడు కొమరయ్య ఎంతో నమ్మకంగా.
భూతవైద్యుడి మాట, మారణహోమం మాట వినగానే పిశాచాలకు ఠారెత్తిపోయింది. ఇంతలో ఎవరో వీధి తలుపు తట్టి, కొమరయ్యా, అంతా సిద్ధం చేశావా? పిశాచాలు తిరిగే వేళ అవుతుంది అని కేకపెట్టాడు. ఆ మనిషిని కొమరయ్య ముందే ఏర్పాటు చేసి ఉంచాడు. అడుగో విన్నారా? మాటల్లోనే భూతవైద్యుడు వచ్చేశాడు అన్నాడు కొమరయ్య. ఇక పిశాచాలకు అక్కడ క్షణం కూడా ఉండబుద్ధి కాలేదు. అవి నల్లపిల్లులుగా మారి చీకట్లోకి పారిపోయాయి. తిరిగి ఆ పిశాచాలు ఆ ఊరి ఛాయల కనిపించలేదు. పాపం, పిశాచాల మూలంగా మీరు చాలా నష్టపోయారు అని కొమరయ్య పిశాచాల దగ్గర పుచ్చుకున్న డబ్బును ఆ ఊరి మిఠాయి వర్తకులకందరికీ సమంగా పంచిపెట్టాడు. పెళ్లి కోసం రావులపాలెంలో భద్రయ్య కరణాల పిల్లవాడు. వాడికి 14 వయసు. ఇంకా పెళ్లి కాలేదన్న తొందర వాణ్ణి చిన్నతనంలోనే పీడించింది. వాడి పెత్తెల్లి కుమారుడు కిష్టయ్యకి, మేనమామ కొడుకు భానోజీకి, మేనల్లుడు లక్ష్మీనరుసుకి ఎంతో వైభవంగా పెళ్లిళ్లు జరిగాయి. ఆ పెళ్లిళ్లకు వాడు తల్లితో వెళ్లటం, అక్కడి విందులు, పల్లకి ఊరేగింపులు, బంతులాటలు, దండాడింపులు వాణ్ణి ఆకర్షించటం. ఇవన్నీ చూడగా తనకి కూడా ఆ మహోత్సవం త్వరగా జరిగితే బాగుండును అనిపించింది. ఒకనాడు ఉండబట్టలేక వాడు వాళ్ల అమ్మని, అమ్మా, నాకు పెళ్లి చేయవా అని అడిగేశాడు కూడాను. ఇంతలో పక్కింటి సుభద్ర 8 పిల్ల అక్కడికి చక్కా వచ్చింది. భద్రయ్య తల్లి గోదారమ్మ, ఏమే సుభద్ర, మా భద్రయ్యను పెళ్లి చేసుకుంటావా అని మాట వరసకి అడిగింది నవ్వుతూ. సుభద్ర శిశింద్రిలాంటి పిల్ల. నే చేసుకోను అని వెంటనే సమాధానం చెప్పేసింది. ఏమే, ఎందుచేత చేసుకోవు అంది గోదారమ్మగారు. ఎందుకేమిటి, భద్రయ్య నల్లగా ఉంటాడు, నాకక్కర్లేదు అనేసి తను వచ్చిన పనే మరిచిపోయి ఇంటికి తుర్రుమన్నది. భద్రానికి చాలా అవమానం అనిపించింది. నిజానికి వాడు నలుపే, అయితేం, ఉన్నమాట అంటే ఉలికెక్కువ కదా. కొన్నాళ్లకల్లా వాడు నరసాపురం వెళ్ళాడు. అది వాళ్ల అక్క అత్తారి ఊరు. ఆ అక్క పేరు రమణమ్మ. రమణమ్మ మొగుడు పేరు భాస్కరం. ఆయన భద్రయ్యకు మల్లే కాకుండా పచ్చగా పనసతొనలాగా బంగారు ఛాయతో మెరుస్తూ ఉంటాడు. ఆ బంగారు ఛాయ చూసేసరికి భద్రయ్యకు ముచ్చట వేసింది. తనకు కూడా అటువంటి ఛాయ లేదన్న అసూయ కలిగింది. భాస్కరం భద్రయ్య కంటే చాలా పెద్ద కనుక వాడికి బావగారి వద్ద అట్టే చనువు లేదు. అయినా వాడు సమయం చూసి మెల్లిగా ఆయన దగ్గరకు చేరి, బావా, నీకు ఈ బంగారు ఛాయ ఎలా వచ్చింది అని అడిగాడు. భాస్కరం భలే కుంటి మనిషి. అందులోనూ అడిగినవాడు తనకు బావమరదే కనుక వేళాకోళంగా ఇలా చెప్పటానికి ప్రారంభించాడు. ఛాయకేముందోయ్ భద్రం, నేను చిన్నప్పుడు నీకంటే కూడా నల్లగా ఉండేవాణ్ణి. అందుకే అందరూ నన్ను నల్ల నేరేడు పండు అని పిలిచేవారు కూడాను. నువ్వు ఇప్పుడు నన్ను అడిగినట్టే నేను ఒకప్పుడు మా మామయ్యను అడిగాను. మామయ్య మంచి ఎర్రగా ఉండేవాళ్లే. ఆయన ఆ కిటుకు కాస్త చెప్పేశాడు అంటూ ఇంతవరకు చెప్పి భాస్కరం పలకకుండా ఊరుకున్నాడు. అప్పుడు భద్రం, ఏమిటి బావా ఆ కిటుకు అని ఆత్రంతో అడిగేసరికి భాస్కరం, విను, కాని ఖర్చులేనిది ఆ కిటుకు. ఎర్రగా కాలిన పండు ఇటుక పొడుంచేసి ఉంచుకుని రోజూ స్నానం చేసేటప్పుడు ఆ పొడిని డొక్కపీచు మీద వేసి దానితో ఒళ్లంతా శుభ్రంగా తోముకోవటం, అంతే. ఒక్క 4 రోజులు ఇలా తోమేసరికి నలుపల్లా చామన ఛాయగా మారి తర్వాత పసుపు రంగు తేలి ఆఖరికి గులాబీ రేఖల కాంతి చక్కా వచ్చేస్తుంది అన్నాడు. అని భాస్కరం గారు, భద్రం, గ్లాసుతో గ్లాసుడు నీళ్లు తెచ్చిపెడుదు అని వెనక్కి తిరిగి చూశాడు. తీరా చూస్తే అక్కడ మరి భద్రం కనిపిస్తేనేగా. భోజనాల వేళ అయింది. భద్రం ఇంకా రాలేదు. వాణ్ణి ఎక్కడికైనా పంపారా ఏమిటండి అంది రమణమ్మ. లేదు, ఊరు చూడ్డానికి వెళ్లాడేమో, వాడే వస్తాళ్లే అంటూ భోజనం చేసి తొందరగా ఆఫీసుకి వెళ్ళిపోయాడు భాస్కరం. తమ్ముడు కోసం ఎదురు చూసి చూసి ఎంతకూ రాకపోవటం చేత కంగారుపడి వెతకటానికని పని మనిషిని పంపింది రమణమ్మ. ఆ దాసి ఆవిడ ఊరంతా తిరిగి తిరిగి ఆఖరికి చెరువుగట్టుకు వెళ్లి చూసేసరికి భద్రం పావంచాల మీద నిలబడి జబ్బసత్తువంతా వినియోగించి ఇటిక పొడితో ఒళ్లంతా తోముకుంటూ కనపడ్డాడు. అతన్ని చూసి దాసి ఆవిడ లోలోపల నవ్వుకున్నది. బాబుగారు, మీకోసమని అక్కయ్యగారు కనిపెట్టుకుని ఉన్నారు, చప్పున రండి అని చెప్పేసి దాసి ఆవిడ వెళ్ళిపోయింది. మరో గంటకి కాని వాడు ఇంటికి చేరుకున్నాడు కాడు. ఏమిరా తమ్ముడు, పొద్దున్నన్నాక వెళ్ళావు, 1 గంట దాకా ఏం చేస్తున్నావు అంది రమణమ్మ. అప్పుడు భద్రం,
తనకు బావ చెప్పిన గోసాయి చిట్కా ఆమెకు మెల్లిగా తెలియచేయాలనే ఉద్దేశంతో సరి అయిన సమాధానం చెప్పక 2 మెతుకులు నోట్లో వేసుకుని డాబాపైకి చక్కా పోయాడు. తన దేహకాంతిలో రాబోయే మార్పు కోసం ఎదురుచూస్తూ వాడు అలా ఒంటరిగా డాబా మీద కూర్చునేసరికి చల్లటి గాలి వీచి ఒళ్లంతా సలపటం మొదలెట్టింది. క్రమంగా నలుపు ఎక్కువై పులకరం తగిలినట్టయి అక్కడే పరుపు మీద నడుంవాల్చాడు. ఈ సంగతి ఎవ్వరూ గమనించనేలేదు. సాయంకాలం ఆఫీసు నుంచి భాస్కరం వచ్చి, ఏడీ భద్రం, వాడిని సినిమాకు తీసుకెళ్దామనుకుంటున్నాను. అందుకోసమే పెందలాళ్లే వచ్చాను కూడా అన్నాడు. మళ్లీ వెతకడం ప్రారంభించారు. భార్యాభర్తలిద్దరూ డాబా మీద వెళ్లి కళ్ళు మూసుకొని బాధపడుతున్న భద్రాన్ని చూసి, ఏం నాయనా పడుకున్నావు అన్నారు. జ్వరం తగిలిందేమో అని వంటిమీద తుండుగుడ్డ వత్తిగించి చూసేసరికి ఒళ్లంతా గీసుకుపోయి ఎర్రగా కనపడింది. రమణమ్మ ఆశ్చర్యపోయింది. భద్రం ఆమెకు సమాధానం చెప్పకుండా భాస్కరంతో, బావా, నువ్వు చెప్పినట్టే నా ఒంటురంగు మారింది సుమా అన్నాడు. 4 రోజులు తోమితే కాని ఈ రంగు రాదన్నావు నువ్వు. అంతవరకు ఎవడో ఆగుతాడని చెప్పేసి నేను ఇవాళే 4 ఇటుకలు తెచ్చి పొడించేసి ఇవాళే పొడుము అంతా తోమేసుకున్నాను. ఒళ్లంతా ఆ పాడు నలుపు పోయి చక్కటి కమలారెంజి రంగు వచ్చింది కదూ అంటూ సంబరపడుతూ అడిగాడు. భాస్కరం జాలిగా నవ్వాడు. అప్పుడు రమణమ్మ, ఏమిటండి ఇటుక పొడుమేమిటి అంది. అందుకు భాస్కరం, తర్వాత చెబుతా కాని ముందు కొబ్బరి నూనె సీసా పట్టుకొచ్చి వాడి వంటికి రాయి అన్నాడు నవ్వుతూ. ఈ చికిత్స 2 రోజులు చేసేసరికి భద్రం వంటి సలుపులు తగ్గాయి. కాని ఎర్రబడ్డ ఒళ్ళు తిరిగి నల్లబడిపోవటం చూసి విచారించి తిరిగి ఆ గోసాయి చిట్కా ప్రయోగిద్దామనుకున్నాడు వాడు. ఈ మాటు భాస్కరమే అడ్డుపడి, అది చిట్కా కాదోయ్, వేళాకోళానికి చెప్పాను. ఇంతకీ నువ్వు నల్లగా ఉంటే వచ్చిన లోపమేమిటి? పెళ్లి కాదని భయపడకు. నాకు అమ్మాయి పుడితే నీకిచ్చి పెళ్లి చేస్తా, తెలిసిందా అని ధైర్యం చెప్పాడు.